పాకిస్తాన్కు బుద్ధి చెప్పినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడాలట. ఎవరు? దేశమంతా. దేశమే కాదు, సైనికులు కూడా మోడీ కాళ్ళకు మొక్కాలి. ఇది మధ్యప్రదేశ్కు చెందిన ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. ఒకవైపు దేశమంతా తిరంగ యాత్రలు చేస్తూ సైనిక బలగాల గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్తున్నాం, భారతదేశ ప్రజలకు చెప్తున్నాం అంటున్నారు. సైనికుల పౌరుష ప్రతాపాలను పొగుడుతున్నాం, వారికి మేము అండగా ఉంటామంటున్నారు. మరోవైపు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి మోడీ కాళ్ళ మీద పడాలట. సైనికులు ఎందుకు కాళ్ళ మీద పడాలి? పాకిస్తాన్ కాళ్ళబేరం తెచ్చిన సైన్యం మోడీ కాళ్ళకెందుకు మొక్కాలి? ఎస్, నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి. భారతదేశ సైనిక బలగాలు సివిలియన్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు పనిచేస్తాయి. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని దేశంలోని అన్ని పార్టీలు సమర్థించాయి. నిర్ణయం తీసుకోమని అన్ని పార్టీలు అధికారాన్ని కూడా ఇచ్చాయి. కానీ మనమంతా వెళ్ళి ఇప్పుడు మోడీ గారి కాళ్ళ మీద పడి, మోడీజీ నీ వల్ల మేము బతికిపోయాం అనాలట. అది కూడా యుద్ధం చేసింది మోడీ కాదు, యుద్ధం చేసింది సైన్యం. మోడీ యుద్ధం చేయలేదు కదా. సైన్యానికి కాళ్ళు మొక్కాలి అనాలి నిజంగా అయితే. నేను అది కూడా అనడం లేదు. సైన్యానికి కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. సియాచెన్లో భయంకరమైన చలిలో సరిహద్దులు కాపాడుతున్న వారికి మన విఐపీలకు ఇచ్చే డైలీ అలవెన్స్లో ఒక 1% ఇవ్వండి, సరిపోతుంది. మన పార్లమెంట్ సభ్యులకు ఇచ్చే డైలీ అలవెన్స్ సియాచెన్లో పోరాడుతున్న సైనికులకు ఇవ్వండి, సరిపోతుంది. ఒకసారి వెరిఫై చేయండి. సియాచెన్లో మంచు గడ్డల్లో పనిచేస్తున్న సైనికులకు ఇచ్చే డైలీ అలవెన్స్ ఎంత? పార్లమెంట్లో వచ్చి అల్లరి చేసి నినాదాలు ఇచ్చి గందరగోళం చేసి ఒకరినొకరు తిట్టుకొని వెళ్ళే పార్లమెంట్ సభ్యులకు ఇచ్చే డైలీ అలవెన్స్ ఎంత? ఒక్కసారి వెరిఫై చేయండి, అర్థమవుతుంది. నేను ఎంపీలకు ఇచ్చే డైలీ అలవెన్స్ ఇవ్వమని కూడా అంటలేను. అందులో 10% ఇవ్వండి సైనికులకు. ఇది కదా అంటే రాజకీయ నాయకులు ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్లు సైనికులేమో వాళ్ళ కాళ్ళ మీద పడాలి. అసలు ఏం ఆలోచన, సరే ఏం మైండ్ సెట్ ఇది? అతని పైన ఇంతవరకు చర్యలేదు. నరేంద్ర మోడీ మాట్లాడాడు. ఒక్కసారి కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదు అని సొంత పార్టీ నాయకులకు కూడా ఎక్కడ ఆదేశాలు ఇవ్వరు. పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చడు, చర్య తీసుకుండు అనేది ఏమీ ఉండదు. అంటే మరి పార్టీ ఎండార్స్ చేస్తున్నట్లా? ఒక నాయకుడు చేసిన వ్యాఖ్యల్ని నేను పార్టీకి ఎప్పుడూ ఆపాదించను. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను అర్నబ్ గోస్వామిని కాదు. ఎక్కడన్నా ఊర్లో సర్పంచ్ తాగి పడిపోతే రాహుల్ గాంధీ షుడ్ ఆన్సర్ వై దిస్ సర్పంచ్ హ్యాస్ ఫాలన్ డౌన్ బై డ్రింకింగ్ సో మచ్ అంటాడు. నేను అలా అనను. ఎందుకంటే ఎవరో ఏదో అంటే నరేంద్ర మోడీనో భారతీయ జనతా పార్టీ తిట్టాల్సిన అవసరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు చర్య తీసుకోవడం లేదు? कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. పోనీ బీజేపీ నాయకులు ఇలా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదలా? కాదు. విజయ్ షా, ఇతను కూడా మధ్యప్రదేశ్ మంత్రి. ఇతను కల్నల్ సోఫియా ఖురేషి, భారతదేశ ఆర్మీ ఆఫీసర్. ఆమె దేశం గర్వించదగ్గ విధంగా పర్ఫామ్ చేస్తే ఆమె టెర్రరిస్ట్ కమ్యూనిటీ సిస్టర్. అరే దేశం కోసం నిలబడ్డ సైనిక అధికారి తీవ్రవాదుల సోదరైతుందా? ఆయన అలా వ్యాఖ్యలు చేస్తారు. సో ఎక్కడి దాకా పోతున్నారు? అది ఆపరేషన్ సింధూర్ అయిన కొద్ది రోజులకే. ఇక 6 నెలల తర్వాత, 7 ఏళ్ళ తర్వాత ఇంకేమంటారో ఇక మనం ఊహించలేం. ఒకవైపు దేశ ప్రతిష్ట నిర్వహింపజేయడానికి 40 దేశాలకు అఖిలపక్ష బృందాలు పంపుతుంది మోడీ ప్రభుత్వం. మరోవైపు దేశంలో ఈ రకమైన పనికిమాలిన వ్యాఖ్యలు దేశాన్ని పాలించే పార్టీ నాయకుడు చేస్తుంటే పార్టీ సీరియస్గా యాక్ట్ కాదు, ప్రధానమంత్రి సీరియస్గా యాక్ట్ కారు, వాళ్ళ మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆఖరికి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించాల్సి వచ్చింది. విజయ్ షా విషయంలో హైకోర్టు కేసు పెట్టమని సుయోమోటోగా ఆదేశించింది. ప్రభుత్వం కదల్లే మెదల్లే మధ్యప్రదేశ్ ప్రభుత్వం. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనికి ప్రతిపక్షాల నాయకులు ఇలా మాట్లాడతలేరా? కర్ణాటక ఎమ్మెల్యే తిమ్మప్ప ఆపరేషన్ సింధూర్లో మతం పేరు అడగలేదు అని మాట్లాడాడు కదా, అవన్నీ తప్పే అన్నాం కదా. అవి రైట్ అని నేను ఎన్నడూ అనలేదు. ఇక్కడ ఏ పార్టీ నాయకుడు చేస్తారనేది కాదు.
ఏ పార్టీ నాయకుడు చేసినా తప్పే. సమాజ్వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ అనుకుంటాను, ఆయన కులాలు లెక్క పెట్టాడు. సో భూమికా సింగ్ మా కులం, ఈ కులము. ఏకే భారతి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఫలానా కులము. వాళ్ళ ఫలానా కులం గనక వాళ్ళపైన మాట్లాడరు. సోఫియా ఖురేషి మీద మాట్లాడారు, ఆమెది ఈ కులం. వీళ్ళందరూ మా అఖిలేష్ యాదవ్ ప్రతిపాదించే పీడీఏ, పిచ్లే దళిత్ అల్పసంఖ్యాక్ అంటే బీసీ, ఎస్సీ, ముస్లిం. అసలు ఎక్కడికి పోతుంది ఈ దేశం? సోషల్ మీడియాలో దౌర్భాగ్యమని నేను మాట్లాడాను. భూమికా సింగ్ ఏం కులం అని చెప్పి లెక్కలు తీశాడు. పీటీ ఉషాకు గోల్డ్ మెడల్ వస్తే పీటీ ఉషాది ఏ కులం. సో ఎవరన్నా అంతరిక్షంలోకి వెళ్తే ఆమెదే కులం, ఆయనదే కులం. ఈ పిచ్చి ఎక్కడి దాకా పోతుందో మీరు ఆలోచించండి. పోనీ సమాజంలో ఈ పిచ్చి ఉందంటే దానికి నాయకులు ఎలా ఉన్నారు? సీనియర్ పార్లమెంటేరియన్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు వీళ్ళకి కులాల పేరు లెక్క పెడతాడు. సో మీకు ఆశ్చర్యం వేస్తాను, లెక్కలు తీశాడు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఏమో యాదవ్ అట, భూమికా సింగ్ ఏమో జతావ్ దళిత్ అట. సో ఇది ఎక్కడి దాకా పోతున్నాం? సోఫియా ఖురేషి ముస్లిం కనుక ఇది మా పీడీఏ అంటే అఖిలేష్ యాదవ్ యుద్ధం నడిపాడు ఇప్పుడు. ఎందుకంటే పీడీఏ సిద్ధాంతం కదా. ఇది సామాజిక న్యాయమా? ఇది ఎంతటి కుసంస్కారాన్ని తెలియజేస్తుంది. మనకు ప్రాతినిధ్యం వహించే ఎంపీలు, మంత్రులు ఏ రకమైన పనికిమాలిన సంస్కారాన్ని కలిగి ఉన్నారు? వీళ్ళను పెంచి పోషిస్తున్న రాజకీయ పార్టీలు సమాజానికి ఏం మార్గాన్ని నిర్దేశించదలుచుకున్నాయి అనేది నేను అడుగుతున్న ప్రశ్న. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీని కాదు, ఏ పార్టీ వాళ్ళైనా నాయకత్వం వెంటనే యాక్ట్ కావాలి. దేశం కోసం పోరాడే వారి కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు లెక్కబెట్టే దౌర్భాగ్య సంస్కృతి మీది. మీరు రాజకీయాల్లో కులాలు లెక్కబెట్టి ఓట్లు తెచ్చుకుంటారు, కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి అధికారంలోకి వస్తారు. కానీ సైన్యంలో పనిచేసేవారు ప్రాణాలకు తెగించి శత్రు సైన్యం పైన పోరాడతారు. మీలాగా పదవుల కొరకు అమ్ముడుపోయే స్వభావం రాజకీయ నాయకులకు ఉన్నట్లు సైన్యానికి ఉండదు. సైన్యంకి త్యాగమే తెలుసు, మీకంటే స్వార్థమే తెలుసు. అందువల్ల రాజకీయ నాయకులు సైన్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంత మంచిది. రాజకీయ నాయకులు సైన్యం పౌరుష ప్రతాపాలను సొమ్ము చేసుకునేందుకు దేశభక్తిని ప్రదర్శించడం మానుకుంటే మంచిది. సైన్యం చేసే పని సైన్యం చేయండి. సైన్యానికి ఒక సంక్షేమ పథకం ఉందా? మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి. మీరు పండుకుంటే ఒక పథకం, లేస్తే ఒక పథకం, కూర్చుంటే ఒక పథకం, స్నానం చేస్తే ఒక పథకం, స్నానం చేయకపోతే ఒక పథకం, మీరు తింటూ పథకం, తినకుంటూ పథకం అని ఉంటుంది. మన సైనికులు పోరాడినందుకు మీరు ఏ పథకాలు పెట్టారు నాకు ఇప్పటికి చెప్పండి. ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో మేము సైనికుల కొరకు ఈ సంక్షేమ పథకం పెడుతున్నాం అని క్యాంపెయిన్ చేసే చరిత్ర ఉందా? వాళ్ళు యుద్ధభూమిలో పోరాడి త్యాగాలు చేసినప్పుడు ఎక్కడ లేని దేశభక్తిని కారిపోస్తుంటే ఉంటారు. అసలు అందువల్ల ముందు రాజకీయ నాయకులు సైన్యాన్ని గురించి మాట్లాడడం మానేస్తే సైన్యం పని చేసుకోగలుగుతుంది. సైన్యానికి కులాలు, మతాల పేరిట సైన్యాన్ని చీలిస్తే ఇది దేశ విచ్ఛిన్నానికి దారితీయదా? దేశం కోసం పోరాడేవారు రాజకీయాల్లో కొట్లాడుకున్నట్టు కులం కొరకు కొట్లాడుకుంటే సైన్యం పరిస్థితి ఏమవుతుంది? నాకు అర్థమైతే లేదు. సైన్యం ఐక్యతను దెబ్బతీస్తున్నారు. అన్ఫార్చునేట్లీ సైన్యం ఐక్యతను దెబ్బతీస్తున్నారు. సైన్యంలో కూడా ఇక తమ ఆర్మీ బాస్ను కులం పేరిట చూడాలా? కులం పేరిట వివక్ష చూపాలా? సో సైన్యం అనేది దేశానికి రిప్రజెంట్ చేస్తుంది, కులానికి రిప్రజెంట్ చేయదు, మతానికి రిప్రజెంట్ చేయదు, ప్రాంతానికి చేయదు, భాషకు చేయదు. వీళ్ళు చేస్తున్నది దేశద్రోహ చర్య. వాస్తవంగా దేశద్రోహం కింద అరెస్ట్ చేయాలి. ఎందుకంటే సైన్యాన్ని కులం పేరిట, మతం పేరిట చీల్చే కుట్రలో భాగం ఇది. శత్రుదేశం చేసిందంటే అర్థం చేసుకోగలను. మన దేశంలో పార్లమెంట్లో ఎలగబెట్టేవాళ్ళు, అసెంబ్లీలో ఎలగబెట్టేవాళ్ళు, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా ఉండేవారు చేసి ఈ దుర్మార్గాన్ని ప్రజలుగా మనమైనా ఖండించాలి. రాజకీయ పార్టీలు వాళ్ళపైన చర్యలు తీసుకోరు. ఎందుకంటే అత్యాచారాలు చేసినా, దోపిడీలు చేసినా, దొమ్మీలు చేసినా, మర్డర్లు చేసిన వాళ్ళకే టికెట్లు ఇచ్చి పార్లమెంటుకు పంపించే రాజకీయాల్లో ఉన్నాం మనం. సో సామూహిక అత్యాచారం చేస్తే వాడికి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా ప్రమోషన్ ఇస్తారు. ఒక మర్డర్ చేస్తే ఎమ్మెల్యే, 2 మర్డర్లు చేస్తే ఎంపీలు. అలా రాజకీయాలు తగలాడి పడ్డాయి. అన్ఫార్చునేట్లీ ప్రజలుగా మనము మేల్కొంటలేము.
మన వాళ్ళకే ఓట్లేసి గెలిపించుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఆప్షన్ లేదు, ఒకే తానుగుడ్డలే మన ముందు ఉంటున్నాయి. కానీ ఇలాంటి దుర్మార్గాలు చూసినప్పుడైనా సైన్యాన్ని కులం పేరిట మతం పేరిట చీల్చే కుట్రలు మన నాయకులే చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నించకపోతే మనం కూడా సైన్యం పట్ల మన నిబద్ధతను చూపెట్టని వారిమవుతాం. అందుకే మాట్లాడుతున్నది.